ఓకే అండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కమిటీ హాల్ దగ్గర, అంబేద్కర్ కమిటీ హాల్ దగ్గర మనం ఉన్నామండి. ఇక్కడ చాలామంది మాల సోదరులు చాలామంది ఇక్కడ ఉన్నారు. గతంలో మరి మాల మహానాడు అధ్యక్షుడిగా ఉంటూ ఈ పి గన్నవరం మండలంలో ఎన్నో బరువు బాధ్యతలను వహించి జైలుకు కూడా వెళ్ళొచ్చి ఎన్నో అనుభూతులు తెలుపుకున్న కోటమోహన్ రావు గారు కూడా మన మధ్యన ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఇక్కడ ఇంతమంది కూడుకుని ఏం చేస్తున్నారు సార్? అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 1వ తారీఖున వర్గీకరణ రాష్ట్రాల వారి సమంజసమే, వర్గీకరణ చేయొచ్చు అనేటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 341 దాని ప్రకారం చూసినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి 1262 ఉపకులాలని విభజించకూడదని ఆర్టికల్లో పొందుపరిచింది. 2004లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేసినప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం లేదు. సుప్రీంకోర్టులో 5 జడ్జీలుగా న్యాయమూర్తులుగా ఉన్నటువంటి ఆ కోర్టులో వర్గీకరణ చెల్లదని ఆనాడు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆ వర్గీకరణ జీవో ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయడం. ఇప్పుడైతే దానిని మరలా 7 బెంచ్కి వెళ్ళినటువంటి జడ్జీలు కలిగిన దాంట్లో తీర్పిచ్చినటువంటి పరిస్థితుల్లో 2004లో ఒక రకమైన తీర్పు 2024లోకి వచ్చేటప్పటికి అదే తీర్పు మరొక తీర్పుగా మారేటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మాకు అనుమానం ఏంటంటే రాజ్యాంగము ఎవరికి అనుకూలంగా ఉన్నది, రాజ్యాంగము నిజంగా అమలవుతుందా, రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఉల్లంఘించిన పరిస్థితులు ఏర్పడుతుంది అనేది ఈ దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల బహుజనులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ ఒక మహోద్యమాన్ని చేపట్టడానికి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసి తద్వారా మరి మా వ్యతిరేకతను తెలియజేయడానికి మేము సంసిద్ధులు కావుతున్నాం. ఇది ఒక మహోద్యమంగా తీసుకొస్తాం. 1996, 94 నుంచి 97 వరకు జరిగినటువంటి మహోద్యమం ఏదైతే ఉన్నదో ఆనాడు 2004 సుప్రీంకోర్టు తీర్పు కూడా జరిగినటువంటి ఉద్యమాన్ని మరలా పునఃప్రారంభించడానికి మేము సంసిద్ధులు అవుతున్నాం. ప్రాణాలైనా తెగించి ఏదైతే బాబాసాహెబ్ ఇచ్చినట్టు ఉమ్మడి రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఉమ్మడి రిజర్వేషన్ మరలా అమలు చేసుకోవడానికి ఒక ప్రక్కన మేము మరలా కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఉద్యమాన్ని కూడా సిద్ధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఈ బూర్జువా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నదో, మతోన్మత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో అన్నదమ్ములుగా ఉండేటువంటి మాలమాదిగలు కానీ ఇతర కులాల వాళ్ళని కానీ విడదీసి పాలించేటువంటి రాజకీయ కుట్రగా మేము అభివర్ణిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు కూడా అర్థం చేసుకొని మేము వెళ్ళబోయేటువంటి మరి బెంచ్ కూడా అప్పీల్కి కూడా మేము సిద్ధంగా ఉన్నామని, దాన్ని త్వరలోనే మా నాయకులు కానీ దేశ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అది వేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సుప్రీంకోర్టు తీర్పు రద్దు అయ్యే వరకు కూడా ఉద్యమాన్ని ఆత్మని మేము విజ్ఞప్తి. ఓకేనండి, మరి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి పి గన్నవరం మండలంలో మాలల అధ్యక్షుడిగా ఉంటూ మరి ముందుకు నడిపించిన కోటమోహన్ రావు గారు చెప్పిన మాటలు మీరు విన్నారు. అలాగే ఇప్పుడు మరి ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీలో అధ్యక్షులుగా ఉన్నవారు 2 మాటలు ఆయన కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.